హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు. త్రికాల మూవీ చూడడం జరిగింది. సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో ఆడినప్పుడు పోలే, మంచి పని చేసిన. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ మీ స్క్రిప్ట్ రైటింగ్ బాగాలేదు, మీ స్క్రీన్ ప్లేస్లే బాగాలేదు. శివ అంటావు, సైకాలజీ అంటావు, దేవతలు అంటావు, ఊరిపోతుందంటావు, మళ్ళీ బతుకుతుందంటావు, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయిందంటావు, మళ్ళీ ఇప్పుడే పోయిందంటావు, మళ్ళీ ఇప్పుడే అంటావు. మొత్తం తికమకుంది. అస్సలు స్క్రీన్ ప్లేని కొంచెం దండం పెట్టొచ్చు. కాస్టింగ్ పర్ఫార్మెన్స్ దానికి ఇంకో దండం పెట్టొచ్చు. అస్సలు నచ్చలే. కొంచెం అంటే కొంచెం నచ్చలే. ట్రైలర్ చూసి సర్లే అని చెప్పేసి సన్ నెక్స్ట్ ప్రీమియం కట్టి మరి తీసుకున్న పొద్దున్నే చూద్దామని. అసలు రాడ్ అనుకోవచ్చు. అసలు ఎక్కడా లేదు. కొంచెం చెప్పాలంటే లొకేషన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం కొన్ని చోట్ల ఓకే ఓకే అనిపించింది. ఇంట్రెస్టింగ్ సాగుతుంది స్టార్టింగ్ నుంచిలే. సరేలే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకేలే ఓకేలే ఓకే, ఏ షార్ట్స్ వస్తున్నాయి పర్లేదులే, అట్లీస్ట్ కొంచెం చూసేలానే ఉంది అని అనుకున్నా. కానీ పోతా ఉంటే అసలు పేషెన్స్ ని టెస్ట్ చేయడం కాదు కదా, మెంటల్ వేసిపోయింది సినిమా చూస్తుంటే. వామ్మో వామ్మో. 2 hours 5 minutes లో రన్ టైమ్ లో 2 hours 4 minutes వరకు లాగే ఉండే. ఒక 1 minute బాగుంది. అది ఎక్కడంటే శుభం కార్డ్ పడినప్పుడు. ఇంకా మిగతాదంటే అస్సలు లాగ్. స్కిప్ చేసేది ఉంటే సన్ నెక్స్ట్ లో స్కిప్ చేసుకుంటూ పోతా ఉన్నా నేను. అస్సలు కొంచెం కూడా ఎక్కలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. సరే త్రికాలాని ఏదో స్టార్ట్ చేసారు కదా అని ఇంట్రెస్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి చూస్తూనే ఉన్నా. కానీ ఏది ఎక్కడా ఎక్కలేదు. అసలు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటో, ఎగ్జిక్యూషన్ చేసింది ఏంటో. ఫస్ట్ ఎడిటర్ కూడా డైరెక్టర్ ఒకటే అంట. సో ఆయన ఎడిటర్స్ అందరు హ్యాండ్ చెల్లిపోయి ఉంటారు, ఈయన ఎడిట్ చేసుకున్నారు. ఓ ఎందుకు తీసారు అసలు, ఎందుకా అని ఇప్పుడు అంతా బాగానే ఉన్నాగా అనిపించింది. అంటే మంచి కాన్సెప్ట్ ని ఒకసారి ప్రొడ్యూసర్లైనా చూడాల్సింది. అసలు వీళ్ళు ఏం స్టోరీ రాస్తారు, ఏం తీస్తారు అని చెప్పేసి. అది కూడా పక్కన పెట్టండి. పర్ఫార్మెన్సెస్ అయితే వచ్చామా చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంది. ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంతేం బాగాలేదు. శ్రద్ధ దాస్ గారిది కూడా అంత పెద్ద ఏం ఎక్కలేదు. అండ్ మూవీలో అసలు ఏంది అని అనుకుంటే అసలు ఏది ఎక్కలే. ప్రభాకర్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం మంచిగా అనిపించింది, ఈటీవీ ప్రభాకర్ గారిది. అది తప్పించి ఇంకా అంతా సో లాగ్ అనిపించింది. ఇక ఫైనల్లీ మూవీకి అయితే చూడకండి, టైం వేస్ట్ అవ్వడం. ఇది సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులోనే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.